నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని 5వ వార్డు నడిగడ్డలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నందమూరి నగర్లో భక్తి శ్రద్ధలతో మౌలాలి స్వామి జాతరలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని వీధులలో పందులు ఆవులు సంచరిస్తున్నాయని వాటికి సంబంధిత పెంపకదారులు సంరక్షణలో ఉంచుకుని సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. జగనన్న శాశ్వత భూరక్షణ పథకం భూ రీసర్వేపై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో ఘనంగా ఓపెన్ కబడ్డీ పోటీలు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఫోటో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు పొన్నాపురంలో 28వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజల వద్ద నుండి సమస్యలను తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే ఎదురుచూపుడు చూడాల్సి వచ్చేదన్నారు. నేడు ఆ పరిస్థితిని లేదన్నారు. టీడీపీ నాయకులు సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావలి, బెస్త సంఘం రాష్ట్ర డైరెక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, 19వ వార్డు కౌన్సిలర్ పరచూరి లక్ష్మీనారాయణమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు పరచూరి శ్రీరాములు, దేశం సుధాకర్ రెడ్డి, జంబులయ్య, నాగేశ్వర్ రెడ్డి, మద్దిలేటి, రాజు, మధు మరియు వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఎంపీడీఓ భాస్కర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.
బాంబుల ఘోషలు ఆగాలంటే, వాట్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, నంద్యాల పట్టణం 5వ వార్డు నడిగట్టలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీలను గురువారం నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని, అలాగే మరిన్ని అభివృద్ధి పనులను భవిష్యత్తులో చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా 5వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన మాట ప్రకారం నేడు నడిగట్టలో 15 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని, ఖాళీగా ఉన్న ప్రాంతంలో సచివాలయ నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామన్నారు. గతంలో టీడీపీ నాయకులు ప్రజలకు రోడ్లు వేస్తానని చెప్పి విస్మరించారన్నారు. గెలిచిన తరువాత వారు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యను తమ దృష్టికి కౌన్సిల్ తీసుకురాగా కౌన్సిల్ సమావేశంలో రోడ్డు డ్రైనేజీ పనులకు నిధులను మంజూరు చేయించి నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంశావలి, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ చాన్బి, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో నడిగడ్డ ఈరోజు నూతన రోడ్లు మరియు ట్రైన్లని 15 లక్షల రూపాయలతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గతంలో బై ఎలక్షన్లప్పుడు కానివ్వండి, లేకపోతే జనరల్ ఎలక్షన్లప్పుడు కూడా ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ రోజు బై ఎలక్షన్లో హామీలు ఇచ్చినా వారు నెరవేర్చలేక దాన్ని వదిలేసిన పరిస్థితి. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనా టైం పోయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్ని పిలిపించుకొని మాట్లాడి ఈ రోడ్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు నంద్యాల నడిగడ్డ ప్రజలకి ఈ రోడ్ని అంకితం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు నడిగడ్డలో చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నెరవేర్చుకునే భాగంలో ఆ స్థలంలోనే ఇప్పుడు స్థలం కోసం చూసి ఆ స్థలంలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా మాటిస్తున్నాను. అలాగే 5వ వార్డులో ఒక ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని కూడా సచివాలయం కోసము మరమ్మతులన్నీ కూడా పూర్తి చేసి త్వరలోనే సచివాలయం నడిగడ్డలో నడిబొడ్డున ఉండేలాగా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి మన 5వ వార్డు ప్రజలు, అమీనా మసీద్ దగ్గర ప్రాంత ప్రజలు రోడ్డు ప్లస్ ట్రైన్ లేక ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మనము మా శిల్పమోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ రోజు మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. చేపిస్తామనేలోకే మళ్ళా బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో ఆ రోజు వాళ్ళు శంకుస్థాపన కూడా చేసినారు. ఆ తర్వాత వాళ్ళు అధికారంలో వచ్చినా కానీ సుమారు సంవత్సరంన్నర ఉన్నా కూడా పట్టించుకోకుండా అలాగే వదిలేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఆ రోజే మనము మా ఎమ్మెల్యే గారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన ఆ రోజే శాంక్షన్ చేపించి ఆ తర్వాత కరోనా కారణంగా ఒక 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కరోనా తగ్గిన తర్వాత కాంట్రాక్టర్ని మాట్లాడి ఎమ్మెల్యే గారు ఆ పని పూర్తి చేయడం జరిగింది. మన ఈ పని పూర్తి చేసేందుకు మా ఎమ్మెల్యే గారిని, చైర్పర్సన్ గారిని, ఎమ్మెల్సీ గారిని
ఇంకా మన మున్సిపల్ సిబ్బందికి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మన నడిగడ్డకు రోడ్డు, డ్రైనేజీ, సచివాలయము అన్ని చేయించినందుకు త్వరలో ఈరోజు ఓపెనింగ్ కూడా జరిగింది. అందరికన్నా ముందు నడిగడ్డ ప్రజలకు గుర్తు పెట్టుకొని అన్న దగ్గరుండి ఇవి మనకు ఫండ్స్ శాంక్షన్ చేయడం కానీ ఏదైనా చొరవ తీసుకోవడంలో మన నంద్యాల ఎమ్మెల్యే రవణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నంద్యాల పట్టణం నందమూరి నగర్లో వెలసిన హజరత్ మౌలాలి స్వామి జాతరలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మౌలాలి స్వామికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మౌలాలి స్వామి దర్గా నిర్వాహకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు గోపవరం సాయినాథ్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో పందులు, ఆవులు వీధుల్లో సంచరిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని, వాటిని ఆయా పెంపకందారులు వారి సంరక్షణలో ఉంచుకుని సహకరించాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి కోరారు. ప్రధానంగా పందుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటిని ఊరికి దూరంగా ఉంచాలని పెంపకందారులను కోరారు. ఇప్పటికే పెంపకదారులతో సమావేశం నిర్వహించి సూచనలు తెలియజేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పందుల పెంపకందారులకు అలాగే ఆవుల పెంపకందారులకి నంద్యాల మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి ఏమనగా, పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్లో ఈ పందుల వల్ల మరియు ఆవుల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా పందుల వల్ల చాలా అనారోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు, చాలా తర్వాత సీజనల్ డిసీజెస్ కాబట్టి డిసీజెస్ ఇవన్నీ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. కావున పందుల పెంపకందారులకు ఆ గతంలోనే నేను పిలిచి ఒక మీటింగ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళ ఊరికి దూరంగా వారి పందులు పెంచుకోమని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు బేఖాతరు చేస్తూ తిరిగి ఊర్లో వదలడం జరిగింది. రేపు 24వ తారీఖున జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పందుల పెంపకందారులతోనూ పోలీసు వారితోనూ కలిపి మున్సిపాలిటీ వారు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈలోగా కంపల్సరీగా వారు ఊరికి దూరంగా వాళ్ళ పందులను ఏర్పాటు చేసుకొని తీరవాలను. అదర్వైజ్ లేకపోతే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా పందుల పెంపకందారులకి అదేవిధంగా ఆవుల పెంపకందారులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీన్ని సహకరించి పర్యావరణాన్ని మరియు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుకోకుండా, అనారోగ్య సమస్యల నుంచి తలెత్తుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి తప్పనిసరిగా ఊరికి దూరంగా పందులు తీసుకొని వెళ్ళి తీరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆవుల పెంపకందారులు కూడా వారి సొంత దొడ్డిల్లో వాళ్ళ యొక్క దీంట్లో వాళ్ళ గోశాలలో కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రధానంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులను ఆయా సచివాలయాల పరిధిలో కేటాయిస్తూ వారితో పాటుగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను, 104 వైద్య సేవలను అందుబాటులో ఉంచామని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రజలు వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్సలను పొందుకోవచ్చన్నారు. ముఖ్యంగా 3 రకాల ఇది మనకు ప్రస్తుతం జిల్లాలో వర్షాలు పడి మధ్యకాలంలో లోలింగ్ ఏరియాస్లో వాటిలో ఉండడం వల్ల ఈ డెంగీ వ్యాధులు, తర్వాత అలాగే మనకు మలేరియా, డెంగీ సంబంధించిన వ్యాధులు, వాటర్ బాండ్ డిసీజులు ఎక్కువగా ప్రబలుతున్నాయి జిల్లా వ్యాప్తంగా. అందుకు సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే
వ్యక్తుల పాటు చూస్తే డెంగీ ఫీవర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వాళ్ళు జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయడము, తర్వాత ప్రజలను భయబంధులకు లోన్ కాకుండా వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడము, అధిక ఫీజు వసూలు చేయకోకుండా ఉండడము, అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా నంద్యాల జిల్లా టీఎంసీ ఆఫీసులో కన్సల్ట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనకు ఇన్స్పెక్షన్లో దొరికినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అప్పుడు బాధపడి లాభం లేదు. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అందరూ కూడా చట్ట పరిధికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ లేకుండా, అనుమతి లేకుండా ఆసుపత్రులు నడుపుతున్నట్లయితే ఖచ్చితంగా సీజ్ చేయవలసి ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి, జిల్లా అడ్మినిస్ట్రేటర్ సహకరించి ఆఫీస్లో కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవలసిన కోరడమైనది. తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది మనకు రూరల్ ఏరియాస్లో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ అంటే ఒక డాక్టర్ ఇంటింటికి వెళ్ళి వైద్యం చేయడము, 104 వెహికల్లో వెళ్ళి అక్కడ ఆ గ్రామ సచివాలయంలో ఉన్న ఆశా, ఏఎన్ఎం, మిడిల్ లెవెల్ ప్రొవైడర్ని పెట్టి ఒక మార్నింగ్ 9 to 4 దాకా డాక్టర్ ఆ ఊర్లో ఉండి అక్కడ సంబంధించిన ఓపీ కండక్ట్ చేసి అక్కడ గర్భవతులు నమోదు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడము, పోస్ట్ నాటికల్ కనపడిన వాళ్ళని ఎగ్జామిన్ చేయడము, అలాగే మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యాధులకు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారో వాళ్ళు పరామర్శించడము. ఇలా ఆ ఇంటికి డాక్టర్ వెళ్ళకపోయినా కనీసం కొన్ని కేసులు నవలెన్స్లో ఉన్న ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా డాక్టర్ చూడాల్సి ఉంటుంది. మిగతా కేసులు డాక్టర్ ఆ క్లినిక్లో ఉంటే పిలుచుకోవచ్చు, వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకు త్వరగా స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము రెడీ చేశాము. అన్ని చోట్ల కూడా ఏఎన్ఎంను ఫిల్అప్ చేయడంతో డాక్టర్ ఫిల్అప్ చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 సంవత్సరాల తర్వాత భూ వివాదాల పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న శాశ్వత భూరక్షణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో భూ వివాదాల శాశ్వత పరిష్కారం చేపట్టే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో భూ సర్వే నిర్వహించేందుకు ముందస్తుగా సచివాలయ ఉద్యోగులకు గురువారం సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ పలు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ గత 100 సంవత్సరాల తరువాత భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. జగనన్న శాశ్వత భూరక్షణ పథకం అమలు చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులకు భూ రీసర్వేపై శిక్షణ అందించడం జరిగిందన్నారు. పట్టణంలో సర్వేలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జగనన్న శాశ్వత భూరక్ష పథకం అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చింది. దీంట్లో ముఖ్యాంశాలు ఏమంటే, మనకు ఈ భూ సర్వే అనేది మన పట్టణ ప్రాంతంలో జరగడం వల్ల భూ ఆస్తి వివాదాలకు శాశ్వతంగా తెరపడే అవకాశం ఉంది. వాస్తవంగా పరిశీలిస్తే ప్రజెంట్ పట్టణ ప్రాంతాల్లో ఒకే రిజిస్టర్పై 2-3 కొనసాగుతున్నారు. వాటన్నిటి కూడా వివాదాలు అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 140 కోట్ల రూపాయలటువంటి అమౌంట్ ఖర్చు పెట్టి పట్టణాల్లో ఇవన్నీ కూడా వివాదాలను పరిష్కరించడానికే ఈ భూ సర్వేను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలు గడువు కేటాయించింది. ఈ 6 నెలల గడువు లోపల ప్రతి మున్సిపాలిటీలో ఒక రకంగా చూస్తే ఒక ప్రాజెక్ట్ లెక్క ఏర్పాటు చేసుకొని దాంట్లో మనకు సచివాలయ ఉద్యోగులు ముఖ్యంగా కీలకంగా పాటిస్తారు. దీంట్లో వీళ్ళు రెవెన్యూ సెక్రటరీస్లు, అమ్యూనిటీస్, ప్లాన్ సెక్రటరీస్ అండ్ ఈ టౌన్ ప్లాన్ సెక్షన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, అదేవిధంగా రెవెన్యూ సైడ్ నుంచి కూడా సర్వేయరు, తహసీల్దారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా కమిషనర్స్ గారి సహకారంతో అందరూ కూడా ఈ యొక్క పట్టణ భూ రీసర్వేను విజయవంతం చేసేదానికి ప్రయత్నాలు చాలా ముమ్మరం జరుగుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా జరిగే ఉపయోగాలంటే భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు పట్టణ ప్రాంతంలో రావు. దీనికోసమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్ట్ చేయాలని గత చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఇటువంటి అవకాశం మనకు పట్టణ ప్రాంతంలో రాలేదు. దాదాపు ఒక రకంగా చెప్పాలంటే 100 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడంలో మనం చాలా సంతోషపడాలి. అదేవిధంగా కాకుండా కొన్ని పట్టణాల్లో పూర్తి స్థాయిలో రీసర్వే చేయాలంటే డ్రోన్ ద్వారా, కెమెరా ద్వారా కూడా దీన్ని సహకారంగా తీసుకొని అవసరమైతే సర్వే చేయించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేదానికోసం పట్టణ ప్రాంతాల్లో వివాదం రాకుండా చేసేందుకు, అదేవిధంగా మన పట్టణానికి సంబంధించినటువంటి
మన బాడీ ఉంది కదండి, ముఖ్యంగా వీరు కూడా కౌన్సిలర్స్ అయితే తర్వాత మరి చైర్పర్సన్ గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడానికి చేసేటువంటి ప్రయత్నంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భూ సర్వేను రీసర్వేను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకుని యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మావతి నగర్ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ఓపెన్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యాదవ సంఘం ప్రతినిధులు ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతులను అందించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఓపెన్ కబడ్డీ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే పద్మావతి నగర్లో వెలసిన శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి అభివృద్ధి కార్యక్రమాలకు అనేక మంది ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. పోటీలలో విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు సత్యనారాయణ, విజయశేఖర్, వెంకటేశ్వర్లు, సాయికృష్ణ, నారాయణ, తిమ్మయ్య, వీరయ్య, సుబ్బయ్య, మోహన్ రావు, బోధనం వెంకటరమణ, మధుశేఖర్, శ్రావణ కుమార్, విష్ణు, రమణయ్య, పృథ్వీరాజ్, మద్దిలేటి, మహేష్, చంద్రమౌళి, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. లొకేషన్ పెట్టినా ఇక్కడ దగ్గర ఎత్తి పడేసి లేదా షాప్ ఉంటుంది. కృష్ణాష్టమి 1999 సంవత్సరము ఈ నంద్యాల పట్టణందు కీర్తిశేషులు ఎన్వి చలమయ్య గారు, తర్వాత నంద్యాల పట్టణంలో నారాయణ, తర్వాత తిమ్మయ్య, బొమ్మల సత్రం తిమ్మయ్య, తర్వాత నేను సాయికృష్ణ, మేము 1999లో ఇప్పుడు 24వ సంవత్సరం జరుగుతుంది. 24వ సంవత్సరం 24వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు 24 సంవత్సరములు జరుపుకుంటున్న రోజులు. తద్వారా ఈ యొక్క కార్యక్రమాలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఏకదాటిగా నడపడం జరుగుతున్నది. దీనికి యాదవ పెద్దలు మరియు ఇతర వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ముందుండి నడిపించి మిగతా యువకులకు ఒక స్ఫూర్తిగా ఉండి జరపడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క సంవత్సరంలో కృష్ణ జయంతి ఉత్సవాలు సంతోషంగా జరుపుకొని అందరి ప్రజలకు ఆ యొక్క శ్రీకృష్ణ భగవాని ఆంక్షలు ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో శ్రమ కోర్చి చాలామంది వాళ్ళ సొంత టైంను ఇక్కడ కేటాయించి ఈ జన్మాష్టమిని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్న వారికి కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు నంద్యాలలో జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క శ్రీకృష్ణ భగవాని యొక్క భక్తులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పద్మావతి నగర్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమాలు అయితేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేమి, ప్లస్ సుబ్రహ్మణ్యం సార్ గారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ కబడ్డీ పోటీలు అయితేమి ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి
జయప్రదం చేయవలసిందిగా మీ పాత్రికేయుల ముఖంగా కోరడం జరుగుతుంది. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా చుట్టుపక్కల కర్నూలు జిల్లా నుండి చుట్టుపక్కల వాళ్ళు నంద్యాల జిల్లా నుండి చుట్టుపక్కల కబడ్డీ పోటీలకు అనేక మంది పిల్లలు పాల్గొన్నారు. మన సుబ్రహ్మణ్యం గారి ఆశీర్వాదంతో ఆయనే ప్రతి సంవత్సరం చేస్తాడు. 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మన యాదవ్ పెద్దలు, మా మామ సత్యనారాయణ గారు వీళ్ళ ఆశీర్వాదంతో, అందరి పెద్దల ఆశీర్వాదంతో జయప్రదం చేయాలని కోరుచున్నాను. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కబడ్డీ పోటీలు, రేపు పూజా కార్యక్రమాలు అన్నీ యాదవ సంఘ సభ్యులు ఏకతాటిగా సమావేశమయ్యి చాలా కొద్దిగా టైంలోనే చాలా ఘనంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. నిజంగా మేమందరం ఏకతాటిగా నంద్యాల పట్టణంలో దాదాపు ఒక 3000 మందికి భోజన వసతి కల్పించి, ఎక్కడ రాజీ పడకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఈ యొక్క కృష్ణ జయంతి ఉత్సవాలు ఇప్పుడు ఎల్లప్పటికీ ఎప్పుడైనా మేము యాదవ సంఘాలు అందరం కలిసికట్టుగా చేసి ఈ యొక్క కృష్ణ భగవానికి మేము నిమగ్నం అవుతామని కోరుతా ఉన్నాను. నంద్యాల పట్టణం ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా విద్యార్థులచే చిన్ని కృష్ణుడు వివిధ అలంకారంలో వేషధారణలతో ఆకట్టుకున్నారు. అలాగే ఒట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు శ్రీకృష్ణ జయంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్కేఆర్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారతీయ పండుగలు, సాంప్రదాయాలు, సంస్కృతులను విద్యార్థులకు తెలియజేయటమే ముఖ్య ఉద్దేశంగా పండుగలను నిర్వహించి వాటి విశిష్టతలను వివరించడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటుగా భారతీయ సంస్కృతి, పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను వైభవంగా విద్యార్థులు నిర్వహించారన్నారు. My greetings to all on the occasion of Happy Krishnastami. Here at Elkar Global School, our effort is to make children aware of our rich Indian cultural heritage and make them to understand and appreciate our festivals, our heritage and our rich traditions and practices. We here children not only learn education but also the diverse cultural aspects of our India. And on this happy occasion, I pray Lord Krishna to shower his blessings on all of us. May Lord Krishna bless us all. Thank you. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాలలో గురువారం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శోభా హోటల్స్ అధినేత రాఘవేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డిలు పాల్గొన్నారు. కళాశాలలో ఫోటోగ్రఫీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫోటోకు ఎంతో చరిత్ర ఉంటుందని తెలిపారు. ఫోటోగ్రఫీని ఫ్యాషన్ గా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రామకృష్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ క్లబ్ ను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఫోటో జీవం లేని దానికి జీవం పోస్తుందని ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులు నిర్మించిన షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. షార్ట్ ఫిలింలలో విజేతలకు బహుమతులను అందజేశారు.
ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ని కూడా మనం ఫోటోగ్రాఫ్ రూపంలోనే ముందుకు అంటే నాకు అయితే లైక్ ఆల్మోస్ట్ తెలిసింది ఆల్మోస్ట్ 2 years వరకు ద ఎంటైర్ కంట్రీ వాస్ ఇన్ ద లాక్డౌన్. సో మనం ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఆఖరికి లాస్ట్ సార్ ఒకసారి To speak of photography, I can say one thing like one picture speak 100 words. అంటే మనం తీసే ఫోటోస్ ఏవైనా దట్ పిక్చర్ షుడ్ స్పీక్. సార్ అంటే జోక్ లేకండి సార్, కొద్దిగా మాట్లాడతాను. బట్ ఇఫ్ యూ సీ ఎ పిక్చర్ ప్రాపర్లీ దట్ స్పీక్ 100 words. సో దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో పిక్చరైజేషన్ ఉంటుంది. సో ఐ కెన్ సే లైక్ ఫోటోగ్రఫీ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ లివింగ్ ఇన్ డ్రీమ్స్. అండ్ మాకు ఫోటోగ్రఫీ, నేను ఫోటోగ్రఫీ అని చెప్పడం కాదు, కానీ యాక్చువల్లీ నేను మా బ్రదర్ చూసి ఇన్స్పైర్ అయ్యాను ఫోటోగ్రఫీ గురించి. అండ్ మా బ్రదర్ ఇక్కడున్న వన్ ఆఫ్ ద greatest photographers in Nandyal, whom I know from my childhood, is Raghavendra Garu. So he's a head of managing director of Shobha Hotels. Ikkadunna Nandyal lo unde prati okkari telusu ayana he's a specialist in portraits. Chala baga teesaru photos. However, like nenaithe manchili tiyanu. So mine is like wildlife and underwater photography. మనందరికీ ప్రతిపాదనమైనటువంటి మీకు, మాకు, అందరికీ, ఓల్డ్ స్టూడెంట్స్కు అందరికీ రేపు సార్ కూడా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు. అదే రేపు జరిగింది బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీకు సంతోషం అనేది అందరికీ బాగుంటుంది. ఏమంత ఒక మంచి కార్యక్రమము, ఎన్నో కార్యక్రమాలు మీకు జరుపుతున్నారు. మీ అభిరుచికి తగ్గట్టు యాజమాన్యం జరుపుతున్నాయి. అటువంటి యాజమాన్యం రాష్ట్రంలో ఒక రామకృష్ణ డిగ్రీ విద్యా సంస్థలకే సొంతం. ఇక్కడ లేని అంశం లేదు. ఉపయోగించుకోలేని విద్యార్థి నాకు దృష్టిలో కొంత బాధ కలుగుతుంది. ఉపయోగించుకునే వాళ్ళకు ఇక్కడ అద్భుతం ఉంది. ఏ కార్యక్రమం జరగలేదు. 360 రోజులు గాను 280 రోజులు మనకు కాలేజీ ఉంటే 150 రోజులు ఈ కార్యక్రమాలు మీ అభిరుచికి తగ్గ కార్యక్రమాలు జరుపుతుంటారు. మీ అభిరుచికి మీలోనే టాలెంట్ను బయటికి తీయడానికి ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కెమెరాలు కాకుండా మొబైల్ కెమెరా ఉంటే అందరూ బాగానే తీస్తాం. వచ్చేటప్పుడు గ్యాలరీలో చూసాను, ఒక ఫోటో నుంచి ఒక ఫోటో బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్ని. ఎస్పెషల్లీ ఏమంటుంది ఇంకా చాలా బాగుంది. బాగా ధైర్యంగా పోయి అండర్ వాటర్లో, తర్వాత పూలో పోయి తీసారు, చాలా బాగున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు చూస్తాం మనం. నేనైతే 50 years బ్యాక్ నుంచి ఫోటోగ్రఫీలో టచ్లో ఉన్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది క్లిక్ 3 కెమెరా అన్నమాట, ఫిల్మ్ కెమెరా. అది అయ్యేది అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చి అప్పుడు అది 39 రూపీస్ అది కెమెరా. నేను అప్పుడు 9th క్లాస్లో ఉన్నాను. అది ఇప్పుడు కంపెనీ లేదు, బట్ ఇప్పుడు అడ్వాన్స్ ఉన్నాయండి. మొబైల్ కెమెరాలు కూడా చాలా బాగున్నాయి, ముందు లాగా కాదు, మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ బాగా తీస్తాడు. ఆ ఇంట్రెస్ట్ అట్లనే పెంపొందించుకోండి. లెన్స్ వెరీ ఇంపార్టెంట్ కెమెరా కంటే కూడా. లెన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, మీకు కావాలన్నా వస్తుంది ఫోటోస్. బయట వస్తూ కొన్ని ఫోటోలు చూశాను, చాలా అద్భుతంగా తీశాను. వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా, వాళ్ళందరికీ కూడా అభినందన. గతంలో మేము చిన్నప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు ఉండేవి. అందులో రీల్ పెట్టి కెమెరా ఫోటోలు తీసే పరిస్థితి. ఫోటోలు తీస్తున్నప్పుడు ఇంకా చాలు అంటే రీల్ అయిపోతే మళ్ళీ కొత్త రీల్ కొనుక్కోవాలి, ఎక్కువ తీయొద్దని. సో అట్లాంటి పరిస్థితుల నుంచి మనం చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత కలర్లో కూడా రీల్ సిస్టమ్ వచ్చి దాని తర్వాత అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చిప్ సిస్టంలో వచ్చేసినాయి, అన్నీ కూడా మెమరీ సిస్టంలోకి వచ్చేసినాయి. ఎన్ని ఫోటోలైనా తీసుకుంటాం, అవసరం లేదని మనం డిలీట్ చేస్తాం, మళ్ళీ యూజ్ చేసుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ కూడా బాగా వచ్చాయి. మనకి కావాల్సిన మన టేస్ట్కి అనుగుణంగా ఫొటోస్ని తయారు చేసుకునే పరిస్థితి కూడా మనకు వచ్చింది. కాబట్టి టెక్నాలజీ చేంజ్ అవుతూ వచ్చే కొద్దీ ఆ టెక్నాలజీకి తగ్గ అనుగుణంగా మనకు కూడా ఫెసిలిటీస్ వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప
ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని 5వ వార్డు నడిగడ్డలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు డ్రైనేజీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నందమూరి నగర్లో భక్తి శ్రద్ధలతో మౌలాలి స్వామి జాతరలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని వీధులలో పందులు ఆవులు సంచరిస్తున్నాయని వాటికి సంబంధిత పెంపకదారులు సంరక్షణలో ఉంచుకుని సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. జగనన్న శాశ్వత భూరక్షణ పథకం భూ రీసర్వేపై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం. శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో ఘనంగా ఓపెన్ కబడ్డీ పోటీలు. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఫోటో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.